ఏం జరిగింది? ఇది ఈ దాడులు మొదటిసారి కాదు. ఇది కేవలం నెల్లూరు పట్టణంలో కాదు, భారతదేశం మొత్తంలో కూడా ఇటువంటి దాడులు. దీన్ని దాడి అని ఎందుకు చెప్తున్నానంటే, ఒక కాంట్రాక్ట్ తీసుకున్నవాడు రూల్స్ ప్రకారంగా ముందస్తుగా సమాచారం ఇచ్చి తర్వాత వాళ్ళు ఇచ్చిన సమయం లోపల అవి తొలగించకుండా ఉంటే పగలగొట్టేదానికి అందరికి కూడా ఏ అభ్యంతరం లేదు. కానీ నిత్యం పూజలు అందుకుంటున్న మహాలక్ష్మమ్మ గుడి, ఇక్కడ ఈ గుడిలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పుట్ట కూడా ఉంది. నాగుల చవితి రోజు దాదాపు ఒక 10,000 నుంచి 20,000 మంది ఈ పుట్టలో పాలు పోసి అమ్మవారిని దర్శనం చేసుకునే పరిస్థితి ఇక్కడ. కేవలం నాకు కాంట్రాక్ట్ ఇచ్చారు, నేనే మొగోడిని, నేను ఏమైనా చేయొచ్చు అనే ఒక దరిద్రపు ఆలోచనతో నిన్న వాళ్ళు దేవాలయం పగల కొడుతుంటే వీడియోలు తీశారు. ఆ వీడియోల్లో సదరు కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నాడో ఎంత అసభ్యంగా మాట్లాడాడంటే, కుడు కుడు కుడు, ఏందో కొట్టు ఎందుకు కొడుతున్నాడో తెలీదు, ఎవరిని కొట్టాలో తెలీదు. చెప్పులు వేసుకొని బూట్లు వేసుకొని గర్భగుడిలో, కనీసం మన దేవాలయాల్లో ఏ రోజు కూడా గర్భాలయంలోకి పూజారి తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ప్రవేశించరు. అట్లాంటిది మహాలక్ష్మి నిత్య పూజలు అందుకుంటున్న ఈ గుళ్ళో దుర్మార్గంగా చెప్పులు వేసుకొని గర్భగుడిలోకి వెళ్ళి ఆ గర్భగుడిలో విగ్రహం కింద ఉన్న పీఠాన్ని పగలగొట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి బయటపడేయడం అనేది క్షమించరాని నేరం. ఇదే మా వైపు నుంచి మానవతా దృక్పథంతో మేము చేసేది. అతనిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. కోర్టులో ఏం జరగాలో జరుగుతుంది. కానీ దైవాన్ని నిందించిన, దేవాలయ జోలికి వచ్చినా చూస్తూ ఉండేదానికి భగవంతుడు కళ్ళు మూసుకొని లేడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భగవంతుడు అతనికి శిక్ష విధిస్తాడని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. చాలా ఘోరమైన విషయం, చాలా పురాతనమైన దేవాలయం. నేను కూడా ఎన్నోసార్లు ఈ టెంపుల్కి వచ్చాను. పుట్టలో పాలు పోస్తుంటారు. ప్రతి ఆదివారం చాలామంది భక్తులు వస్తుంటారు. నాగుల చవితికి అయితే చాలా వేల మంది వస్తారు. ఇటువంటి దేవాలయంలో సడన్గా వీళ్ళు రోడ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి పర్మిషన్ ఉందో లేదో కూడా తెలీదు. ప్రభుత్వాధికారులు చెప్పడం మా పర్మిషన్ లేదన్నారు. ఎవరో తిరుపతి రెడ్డి అంట, వాడెవడు అసలు వచ్చి దీన్ని చేయటానికి అంత ధైర్యం అయింది. హిందువుల ఐకమత్యం లేదనే చాలా తప్పుడు పని. అతని మీద చాలా యాక్షన్ తీసుకోవాలి. ఉదయం ఎమ్మెల్యే గారు వాళ్ళు వచ్చారంట, దీన్ని పునర్నిర్మిస్తూ ఉన్నారు. అసలు చేయకుండా అడ్డుకోవాలి. కానీ కాంట్రాక్ట్ వర్కులు చేసేవాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుస్తాయి కదా, వాళ్ళు ఎందుకు ఈ విధంగా చేశారు. ఇది చాలా హిందూ సమాజం చాలా బాధపడుతుంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ప్రతిలోనే చెప్పులు బయట వదిలే లోపలికి కదా, అలాంటి గర్భగుడిలోకి చెప్పులు వేసుకుని వాళ్ళు వెళ్ళారంటే వాళ్ళనైతే మనుషులుగా అయితే మనం తీసుకోవాల్సిన అవసరం లేదండి. మనుషులు మానవత్వం హిందూ ధర్మం మీద అవగాహన ఉంటే చెప్పులు వేసుకొని గుళ్ళోకి వెళ్ళరు. వాళ్ళు ఏమి చేయాలనుకో ఇది మాత్రం ఈ పరిణామం తీవ్రంగా ఉంటుంది. జై శ్రీరామ్, వందే గోమాతరం. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత సాగోరక్ష ప్రముఖ్ శశికుమార్. ఏదైతే నిన్న ఈ యొక్క పవిత్రమైన అమ్మవారి గుడిని పడగొట్టడం జరిగింది, ఇది నిన్న మధ్యాహ్నం నా దృష్టికి వచ్చింది. స్థానికులు మనము గుళ్ళకి వెళ్తున్నాము, మొక్కులు తీర్చుకుంటున్నాము, వాళ్ళ యొక్క దేవత యొక్క కృప కటాక్షాలు మనం పొందుతున్నాము. అయితే పవిత్రంగా మనం పూజించుకున్న మన దేవతా దేవుళ్ళని ఈ విధంగా పగలగొడుతుంటే సమాజం చూస్తూ ఊరుకుండడం ఇది అన్యాయం. ఇది మననే కించపరచుకోవడము నీచమైన, దీన్ని మాటలతో చెప్పేది కాదు. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మనమే కించపరచుకున్నట్టు నా భావన. ఏదైతే మన యొక్క వేస్ట్ ఏదైతే ఉందో అది మనం తింటున్నట్టు. ఇప్పటికైనా మన సమాజం మేలుకోవాలి. మన పవిత్రమైన గుళ్ళని, మన యొక్క సాంప్రదాయాల్ని, సంస్కృతిని కాపాడుకోకపోతే రేపు మంచి సమాజాన్ని, మంచి పిల్లల్ని, మంచి సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన సంస్కారవంతమైన భవిష్యత్తు రాబోయే తరం వాళ్ళకి మనం ఏం అందిస్తున్నాం? ఇది
మన సంస్కృతి సాంప్రదాయాల్ని మనం ఈ విధంగా కాపాడుకోలేకపోతే, మన దేవాలయాలు శ్రద్ధా కేంద్రాలైన దేవాలయాల్ని మనం కాపాడుకోలేకపోతే రేపు మనకి మనుగడ ఉండదు. దయచేసి హిందువులారా మేలుకోండి. ఈ యొక్క పవిత్రమైన దేవాలయాలు ఏదైతే ఉన్నాయో, మొన్న తిరుపతి చూసాం, మొన్న ఎన్నో దేవాలయాలు కూలగొట్టారు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ఇంకా మేలుకోకపోతే రేపు నువ్వు ఇంట్లో గంట కొట్టుకున్నా ఎందుకు గంట కొట్టావనేసి నీకు గంట కొట్టాల్సిన రోజు వస్తుంది. దీన్ని మనం ఎదుర్కోవాలి. సమాజమా మేలుకో, హిందువా మేలుకో. ఇంకమైనా మేలుకోకపోతే మన గుళ్ళని మనం కాపాడుకోలేకపోతే భావి తరాలకి మనం ఏమందిస్తున్నామో ఆలోచించండి. ప్రతి ఒక్కరూ శ్రద్ధా కేంద్రాలనే దేవాలయాలను కాపాడుకోలేకపోతే మన పిల్లలు మనని హాస్టల్లో, మనం ఏదైతే ఇప్పుడు హాస్టల్లో పంపిస్తున్నామో రేపు మనని వృద్ధాశ్రమాలకు పంపిస్తారు.